ముఖ్యంగా వర్గీకరణ సంబంధించిన విషయం గత 4-5 నెలలుగా నడుస్తూ ఉంది. మీరు చెప్పండి అన్న, తెలంగాణ రాష్ట్రంలో మాదిగలందరూ బీజేపీ వైపు ఉన్నారు, మాలలు మాత్రమే కాంగ్రెస్ వైపు ఉన్నారు అని మాల నాయకులు చాలామంది అంటున్నారు. దీన్ని మీరు సమర్థిస్తారా? అవి నేను సమర్థించాను. ఎందుకంటే మాదిగ వాదంలోనే బహుజనవాదం ఉంది, మాదిగ వాదంలోనే బుద్ధిజం ఉన్నది. సో నేను ఎప్పటికీ ఒప్పుకోను. ఎప్పుడు మాదిగలు కూడా బీజేపీ వైపు పోయే ఆలోచన చేయరు, పోరు కూడా ఎప్పటికి కూడా. అంటే మొన్న జరిగిన ఎలక్షన్స్కి ముందు ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ, విశారదన్ గారు డిఎస్పీ, ఉన్న మందకృష్ణ మొత్తం పూర్తి స్థాయిలో అందరినీ బీజేపీకి ఓటేయండి, మీరు ఏ పార్టీలో ఉన్న పర్లేదు ఓటు మాత్రం బీజేపీ అండి అన్నారు. మాలలు మాత్రమే కాంగ్రెస్ని గెలిపించుకున్నారు. రేవంత్ రెడ్డి వర్గీకరణ ఆపాలి, మీరు మా మాలల సత్తా ఏందో చూస్తారు లేదా అంటే అని చెప్పేసి చాలామంది అంటున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు మరి? ఇప్పుడు ఎప్పుడైనా మీరు చెప్పండి, కృష్ణమాదిగా ఉన్న పక్షం ఎక్కడైనా గెలిచిందా? మీరు చెప్పండి. మీరు ఇంటికి పోయినాక 1994 నుంచి కృష్ణమాదిగా ఎటువైపు ఉంటే ఆ పక్షం గెలిచిందో చూడు. అంతేందుకు మొన్న ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆయన బీజేపీని గెలిపించమన్నాడు. అంతకుముందు తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో గెలిపించమన్నాడు. అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీకి వచ్చిన సీట్లు 8, పార్లమెంట్లో సీట్లు 8. అవును. సో పార్లమెంట్లో కొంత మెరుగ్గా అనిపించింది. మరి ఎవరు ఓట్లు అన్నది ఎట చెప్తాడో నాకు అర్థం కావట్లేదు. ఆయన క్లెయిమ్ చేసుకుంటాడు, నేను వేయించిన బీజేపీకి అని. కానీ ఒకవేళ అంతకుంటే మాదిగలు ఉన్నటువంటి బూతులకు పోయి ఓట్లు చెక్ చేసుకుంటే బీజేపీకి ఎన్నో పడ్డాయో తెలిసిపోద్ది. అంత ఈజీగా మాదిగలు బీజేపీ వైపు మాదిగ మాత్రం ఆ ప్రయత్నం చేస్తుండు. అది చరిత్రలో అది క్షమించరాని తప్పిదం అవుతుంది. అది మాదిగలు కాంగ్రెస్తో ఉన్నారంటారా మీరు? కొంత శాతం కాంగ్రెస్తో ఉంటారు, మాదిగలు కాంగ్రెస్తో ఉంటారు. మెజారిటీ కులం ఈ రాష్ట్రంలో మాదిగలు, వాళ్ళు వేసిరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఓకేనా? అంటే వర్గీకరణ సంబంధించిన విషయంలో ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు స్పందించారు, మేము బిల్లు చేస్తామని. అయినప్పటికీ ఈరోజు జరుగుతున్నవి ఇవంతా రాజకీయము దేనికోసం మరి? అంటే ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో వర్గీకరణ మీద చర్య తీసుకున్నప్పుడు ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ తీసుకొచ్చింది, అది చట్టం చేయలేదు. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే దాన్ని క్లియర్గా చట్టం చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకోసమని కొన్ని ఉద్యోగాలు పోయినప్పటికి కూడా దీన్ని శాశ్వతంగా ఒక చట్టం చేస్తే ఆయనకు ఒక మంచి గుర్తింపు వస్తుంది. మాదిగలని లంబాడీలాగా కాంగ్రెస్ పార్టీ వైపుకు ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేసుకుంటుండు. అందుకోసమనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మంత్రివర్గ ఉపసంఘం వేసిండు, రాష్ట్రంలో ఉన్నటువంటి మాలమాదిగ ఉద్యోగుల లెక్కలు తెచ్చుకుంటుండు. అదేవిధంగా ఏకసభ్య కమిషన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్తో జడ్జి గారిని నియమించి చేసుకున్నాడు. తర్వాత అసెంబ్లీలో పెడతారు, దాన్ని చట్టం చేస్తారు, సభ్యులందరూ ఆమోదం తీసుకుంటారు, అది చట్టం అయిపోద్ది, ఎవరు టచ్ చేయకుండా ఉంటుంది. అంటే పైన సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, పైన కేంద్రంలో మోడీ సహకరిస్తా అన్నాడు, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మేము బిల్లులు చేస్తామన్న తర్వాత ఈ రాజకీయ వాతావరణం వేడెక్కించడానికి కారణాలు ఏంటి? అంటే వర్గీకరణ అంటే బయట మాట్లాడుకునేది ఏంటంటే మందకృష్ణకే వర్గీకరణ ఇష్టం లేదేమో, అందుకే మాలని రెచ్చగొట్టిన మాటలు నేను పడుతుంది. ఇది ఏ రకంగా అంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేసి రేవంత్ రెడ్డి గారు చేస్తా అన్న తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఉద్యమాలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? కృష్ణమాదిక్ గారు మారాళ సింహ గర్జనకి కిషన్ రెడ్డి గారితో చెప్పి పర్మిషన్ ఇప్పించిన మాట నిజమే. ఓకే. అది ఆయననేమో వివేక్ గారేమో కండువాలు మార్చిండు, కృష్ణమాదిగ గారేమో గొంతులు మార్చిండు. అంతే. ఆయన ఇద్దరు రహస్య మిత్రులు, ఇద్దరు వివేక్ వెంకటస్వామి మందకృష్ణ. ఓకే, నువ్వు అడ్జీ నేను చేస్తా అంటారు. అది నాకున్న అంచనా మేరకు. అంటే ఇప్పుడు వివేక్ వెంకటస్వామి గారు కాంగ్రెస్ లో ఉన్న లీడర్, మీరు ఇప్పుడు కాంగ్రెస్ లో ఒక పెద్ద ఇద్దరు మిత్రులన్నా శత్రువులు అనలే కదా. ఓకే, ఇద్దరు మిత్రులు అంటే తప్పే ఉంది. అంటే ఆయన బీజేపీ వర్షన్లో ఉండి పూర్తిగా కాంగ్రెస్ ని విమర్శ చేస్తున్నారు. మాల మాదిగలు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండకూడదా? ఉండాలి కంపల్సరీ, కావాల్సింది కూడా అదే. నేను కూడా అదే అన్నా కదా. వాళ్ళు ఏమంటున్నారంటే మాలలో ఈ రోజు మంత్రి పదవి కోసం వివేక్ వెంకటస్వామి మంత్రి పదవి కోసం జరుగుతుంది 100% అది. ఆయన మంత్రి పదవి కోసం చేస్తుండు, ఆయనకు మంత్రి పదవి రావాలని నేను కూడా కోరుకుంటాను. ఎందుకు చెప్పనా, ఆయనకు మంత్రి పదవి వస్తే ఈ మాదిగలకు ఏబిసిడి కూడా ఇస్తారు. గతంలో కూడా ఇది జరిగింది. అప్పుడు ఏబిసిడి మాదిగలకు ఇచ్చిండ్రు,
అప్పుడు కాకి మాధవరావు గారు ఉండే వారికి కేబినెట్ సెక్రటరీ ఇచ్చిండు ఉమ్మడి రాష్ట్రానికి. ఓకే. అట్లా కూడా ఇప్పుడు జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మాలలకు సంబంధించిన విషయంలో చాలా మంది విమర్శలు చేస్తున్నారు మాలని. అవును. కానీ నేను మాలల్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసినప్పుడు అసలు మమ్మల్ని రెచ్చగొట్టి రోడ్డుని తీసుకొచ్చిన తర్వాత మమ్మల్ని ఎట్లా అంటారు, మమ్మల్ని రెచ్చగొట్టి రండి 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 అంటే వచ్చినామని అంటున్నారు. అంటే ఈ రెచ్చగొట్టినటువంటి క్రమంలో వాళ్ళు రావడం తప్ప ఒప్ప? అంటే కృష్ణమాదిగా వాళ్ళని రెచ్చగొట్టిన మాట నిజమే. వాళ్ళు ఇదివరకు ఎప్పుడు కూడా ఇంత దురుసుగా ప్రవర్తించలేదు. ఓకే. దురుసుగా అంటే దురుసుగా అంటే మాటలు కామ్లీ కానీ మాసేన రాజేష్ కానీ జంజల్ రాజేష్ కానీ కొన్ని సందర్భాలలో జనాలకు వాళ్ళ కులం కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళ కులం జనాలకు తెలిసింది. ఇన్ని రోజులు వాళ్ళు అంబేద్కరిస్టులో ఉండేవాళ్ళు, అందరూ వాళ్ళ మాటలు అంబేద్కరిజాన్ని వినేవాళ్ళు. కానీ వాళ్ళ కులం గురించి మాట్లాడుతుంటే వీళ్ళు పలానా కులమా అని ఇప్పుడు అందరికి తెలుస్తుంది తప్ప ఇదివరకు తెలియదు. వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకో కులాన్ని దూషిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అది మంచిది కాదు, అది మంచి పద్ధతి కాదు. అది భవిష్యత్తులో కలిసి పనిచేయడానికి అది ఎప్పుడు ఎట్లా ఉపయోగపడుతుంది. మాలలు మనవాదులు అన్నప్పుడు మనవాదులం కాదు అని చెప్పి నాకు వాళ్ళకు ఉంటుంది కదా, అది వాళ్ళ తప్పట్లేదు. ఓకే, తప్పే. అది ఓకే. యువతల నుంచి ఎవరన్నా అటువంటి మాటలు మాట్లాడినప్పుడు అటు నుంచి కూడా అట్టే మాటలు వస్తాయి. ఇటు గురించి రావద్దని కూడా అంటున్నాను నేను. ఇప్పటికి ఇంకా చాలా పాటలు పాడుతున్నారు, చాలా మీటింగ్లు పెడతా ఉన్నారు. రేపు 1000 గొంతులు 1,00,000 డప్పులు అంటున్నారు. వీటన్నిటికీ 1000 గొంతులు 1,00,000 డప్పులు అంటే అందులో ఎవరిని ఉద్దేశించినట్టు కానీ దూషించినట్టు లేదు. అది బాగానే ఉంది. ఓకే. అంటే ఆ కార్యక్రమంలో అటువంటి పాటలు ఎందుకు? అంటే ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నటువంటి పాటలు మళ్ళా సంపన్న మాలలారా అని చెప్పేసి ఎప్పుడో ఉపాలన్న రాసిన పాటను మళ్ళీ తెర మీద తీసుకురావడం అనేది వాళ్ళని రెచ్చగొట్టడమే కదా అన్న. అట్లా రెచ్చగొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు మాట్లాడితే తప్పని మాట్లాడారు. సైలెంట్ గా ఉన్న మాలలని కొట్టి లేపింది కృష్ణమాదిగనే. మాలలు ఎందుకు సైలెంట్గా ఉంటారు, మాలలు మౌనం వీడాలంటే రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పండి అన్న, మాలలు మనోవాదులు, మాలలు సైకోలు అనే పదాన్ని మీరు ఒప్పుకుంటారా? నేను దాన్ని అటువంటి ఒప్పుకోను. ఈ కృష్ణమాదికి ఎట్లుందంటే ఇది నాగకుకిల ఉద్యోగం వైపు తీసుకుపోవాలన్నది కృష్ణమాదికి. అంటే మొత్తానికి నాగాలాండ్ మణిపూర్ తీసుకుపోయి అటువైపు వాళ్ళు ఉండాలి, ఇటువైపు ఈయన ఉండాలి, వీళ్ళు కొట్టుకోవాలి. కృష్ణమాదిగా తెలంగాణలో లీడర్ అయి ఉండాలి. అంతే. అది కృష్ణమాదిగా కోరుకున్నది. అంటే దానివల్ల ఎవరికి లాభం మరి? కృష్ణమాదిగకి లాభం. ఒక్కరికి లాభం కోసం జాతి మొత్తాన్ని తాకట్టు పెట్టాడు అనుకోవచ్చా? 30 ఏళ్ళ నుంచి అదే కదా జరిగేది. 30 ఏళ్ళ నుంచి కూడా జరుగుతుంది కూడా అదే కదా. నిజానికి ఎక్కడైనా ఎవరైనా ధర్మంగా 30 ఏళ్ల పాటు ఉద్యమం చేస్తారా? అది గొప్పతనం అయిద్దా? అంతే. ఎట్లా గొప్పతనం? ఆ 30 ఏళ్ళ 30 ఏళ్ళలో ఉన్నారు కదా. మరి 75 నుంచి 80 నుంచి పంజాబ్లో ఈబీసీడీ అయింది. 2000 సంవత్సరం నుంచి తమిళనాడు జరుగుతుంది కదా. మరి అక్కడ ఎవరు కూడా ఇన్నేళ్ల పాటు ఉద్యమం చేస్తాం లేదు. ఇక్కడ ఎందుకు 30 ఏళ్ల పాటు కొనసాగుతుంది? ఇప్పటికీ వర్గీకరణ వద్దనే నాయకులు ఇద్దరు. ఓకే. ఒకటి వివేకు, ఒకటి కృష్ణమాదిగ. ఇద్దరే. అంటే ఇప్పుడు జరుగుతున్న మొత్తం రాజకీయాన్ని వీళ్ళిద్దరు చెప్తున్నారు, ఇద్దరు కలిసి, అటు నువ్వు ఇటు నేను. కానీ అదే 30 ఏళ్ళ పోరాటానికి పిడమర్తి రవి అనే ఒక సీనియర్ ఉద్యమకారుడు కూడా మద్దతుగా ఉన్నాడు కదా. మరి నేనున్నా మద్దతుగా. మాది వర్గీకరణలో కొత్త దండోరా. ఓకే. కృష్ణమాదిగ డిమాండ్కు మేము సపోర్ట్ కాదు. కృష్ణమాదిగ డిమాండ్ పాత చింతకాయ పచ్చడా. ఓకే. లాస్ట్ ఇయర్ మామిడికాయ పచ్చడి ఎంత ఘోరంగా ఉంటుంది, మురిగిపోతే బుజు పడితే. అటువంటి డిమాండ్ కృష్ణమాదిగ ఏబిసిడి అనేది. ఎందుకంటే అది ఉమ్మడి రాష్ట్ర డిమాండ్. 1994 సంవత్సరంలో మనం అంతా కలిసి ఉన్నప్పుడు పెట్టిన డిమాండ్ అది. అవును. అది తెలంగాణకి ఎట్లా వర్తిస్తుంది? తెలంగాణ డిమాండే కాదు అది. ఓకే. తెలంగాణ కొత్త దండోర డిమాండ్ ఏంటి మరి? కొత్త దండోర డిమాండ్ నుంచి జనాభా దామాష ప్రకారం మాకు 12% ఏమని అంటున్నాం. మేము జిల్లాల వారిగా వర్గీకరణ చేయాలనుకుంటున్నాం. నేను ఏమంటున్నంటే తెలంగాణ రాష్ట్రంలో మాలమాదిగల మధ్య సంఖ్యాపరమైనటువంటి భేదాలు ఉన్నాయి. అంటే ఆ జిల్లాల వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వీళ్ళు ఇక్కడ తక్కువ అనేది ఉంది. అది కాదు నేను చెప్పేది, అది అందరికి తెలిసిందే. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రంలో మాదిగల సంఖ్య వల్ల కూడా భేదం ఉంది. ఓకే. మహబూబ్నగర్ జిల్లాలో మాదిగలు 90% ఉన్నారు. నల్గొండ, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డిలో 80% ఉన్నారు. మిగతా అంతా 70% ఉన్నారు. మరి 90% వాళ్ళకు 70% లింక్ పెట్టి 12% అంటే ఎట్లా? కాబట్టి జిల్లాల వారిగా వర్గీకరణ చేయమంటున్నా. ఎందుకు? ఎట్లా జిల్లాల వారిగా వర్గీకరణ చేసుకోవచ్చు? సుప్రీంకోర్టు అసలు ఎస్సీల రిజర్వేషన్ కేంద్ర జాబితా, కేంద్ర జాబితాలోని అంశాలన్నీ చట్టం కేంద్ర పార్లమెంట్ చేయాలి. అందుకోసమే చాలా మంది పార్లమెంట్ చట్టం చేయండి ముఖ్యంగా మాల లీడర్. అయితే ఇక్కడ ఇద్దరు మోసం చేశారు, కృష్ణమాదిగను బీజేపీ. కృష్ణమాదిగ ఎన్నికలకు ముందు బీజేపీకి ఓటేయండి, పార్లమెంట్ చట్టం ద్వారా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఏబిసిడి చేస్తుందని అసెంబ్లీ పార్లమెంట్ లో ఓట్లు అడిగిండ్రు కదా.
మరి అసెంబ్లీ అయిపోయిన పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక మరి పార్లమెంట్ చట్టం కావాలి కదా, సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు వచ్చింది? ఆ సుప్రీంకోర్టు తీర్పు కూడా దేవ్ సింగ్ అనే పంజాబ్కు సంబంధించిన చెమార్ ఆయన కోర్టుకు వచ్చిండు తప్ప ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ నాయకుడికి సంబంధం లేదు. వీళ్ళంతా ఇంప్లీడ్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇంప్లీడ్ అయ్యాడు. ఓకే.